వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాబు పేరు చెబితే ఒక్క పథకమైన ప్రజలకి గుర్తుకు రాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగాల భర్తీలో ఎన్నో అవకతవకలు. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కిషోర్ కౌశల్ వెల్లడి. తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం ఛాన్సే లేదు స్పష్టం చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకి గుర్తురాదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఆయన నిప్పులు చెరిగారు. పేదలకు ఏ మంచి చేయని బాబుకి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని అన్నారు. బాబుకి మరోవైపు ఇంకొకరున్నారని, 2 సినిమాల మధ్య షూటింగుల్లో విరామంగా పొలిటికల్ మీటింగులు పెడతారని అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు కాల్షీట్ల ప్రకారం ప్యాకేజీ స్టార్ వచ్చి మాట్లాడిపోతారని, ప్రభుత్వం మీద 4 రాళ్లు వేసిపోతారని విమర్శించారు. బాబు అధికారంలో ఉంటే అమరావతిలో ఉంటారని, అధికారం పోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉంటారని, అవే ఆయన శాశ్వత నివాసాలని అన్నారు. రాష్ట్రం మీద, ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని, కనీసం ఉండాలనే ఆలోచన కూడా వారికి లేదని విమర్శించారు. దత్తపుత్రుడు, దత్త తండ్రి సిద్ధాంతం రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్న వాటిని పంచుకొని హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగాల భర్తీలో ఎన్నో అవకతవకలు, పరీక్షా పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన రోజ్గార్ మేళాలో భాగంగా పలువురు యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం నిర్వహించే ఉద్యోగులని ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా భర్తీ చేస్తున్నామని అన్నారు. All the candidates are requested to please stay back in the auditorium for the group photo at the end. We have new recruits to the Defence Accounts Department. Officer in charge, please join. Sri Singarapu Akhil Sai, Auditor from the Defence Accounts Department. Sri N. Mohan Reddy, Auditor from Sardar Vallabhbhai Patel. మన రాష్ట్రంలో సహా కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ ఏ రకంగా ఆగిపోతూ ఉన్నాయో, ప్రశ్న పత్రాలు లీక్ అవుతూ ఉందో, ఏ రకంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆందోళన చెందుతూ ఉన్నారో, తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంటు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా, ఏ రకమైనటువంటి రికమెండేషన్కు తావివ్వకుండా పూరి ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతలో ఈ యొక్క రిక్రూట్మెంటు జరుగుతూ ఉంది. చాలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని విభాగాలకు సంబంధించి అన్ని స్థాయిలలో ఉన్నటువంటి భర్తీలను మేము ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నాము. ఈ రకంగా ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు, అది బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, రైల్వే సెక్టార్ తీసుకున్నా, పోస్టల్ సెక్టార్ తీసుకున్నా, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉదాహరణకు గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పోస్టల్ సెక్టార్ కూడా చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి పోస్టల్ బ్రాంచ్ ఏదైతుందో అది కూడా ఈరోజు బ్యాంకుగా మారింది. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో తీసుకుంటే ఆల్ ఇండియా రేడియో పక్కకుండేది, కానీ మన్ కీ బాత్ ద్వారా ఈరోజు ఆల్ ఇండియా రేడియోకు ప్రాధాన్యత పెరిగింది. రైల్వే శాఖ కూడా
ఈరోజు చాలా ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లు పునరుద్ధరిస్తున్నాం, కొత్త రైళ్లు ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తులకు అనేక రకాల నూతన బాధ్యతలు ఇస్తూ ఉన్నాం. ఆ బాధ్యతలకు అనుకూలంగా వాళ్ళ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేసి మరింత వేగవంతం. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కిషోర్ కౌశల్ అన్నారు. ఏపీలోని విజయవాడలో జరిగే రోజ్గార్ మేళాలో భాగంగా 310 యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. उस हाउस को, घर को बनाने की ज़रूरत के हिसाब से स्टेट गवर्नमेंट को शेयर करने की ज़रूरत है. हमारे आपके यहाँ पर करीब जो बनने थे आवास, वो 20 लाख आवास मंजूर किए गए थे. लेकिन 20 लाख आवास में से मुझे जैसा अभी तक पता चला कि आपके इस तेलंगाना स्टेट में 20 लाख आवास अभी बन नहीं पाए हैं. उसमें कहीं ना कहीं कुछ कमी रह गई है. जो भी कमियाँ रह गई हैं, मेरी राज्य सरकार से विनम्रता से अनुरोध है कि ये गरीबों का घर है, गरीबों के लिए मिला है और सरकार, केंद्र सरकार पैसा दे रही है. कृपया करके उन गरीबों के लिए उनके छत के ऊपर, उनके सर के ऊपर अपनी छत हो, उनको भी आवास मिल जाए. उसको जल्दी से जल्दी कहाँ कहीं कमी रह गई है उसको पूरी करा करके कंप्लीट कराने का कष्ट करें. मेरा विनम्रता से अनुरोध. सर, लाखों घर बनाते हैं करके बोल रहे हैं, लेकिन कितने घर बनाए हुए हैं इसका कोई हिसाब आपके पास आई और इसकी कोई जानकारी लिए है? कितना है? आज हम अभी इसके लिए निरीक्षण पे जाएंगे. मैं पहली बार आया हूँ यहाँ पर विजयवाड़ा में. घर कहाँ पर बने हैं कुछ जगह मैं निरीक्षण करने का काम करूँगा, लोगों का देखने का काम करूँगा. बाकी मैं अधिकारियों से मीटिंग करूँगा और पूछूँगा कितने बन गए हैं और कितने भी रह गए हैं. उस पर मैं उनसे बातचीत करने के बाद ही ओके. थैंक यू. मुझे देखने को मिली, इसका मतलब है कि उन्होंने अपना शौक जो है अपना पूरा करने के बजाय उन्होंने पढ़ाई पे ज़्यादा ध्यान दिया और मेहनत करके अपॉइंटमेंट लेटर उनको मिला है. मैं उनको बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ और सभी नवयुवक और नवयुवतियों से ही अपील करना चाहता हूँ अथक प्रयास करें, मेहनत करें. आगामी 25 साल का जो अमृत काल आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जब आज़ादी के 100 साल पूरे होंगे, उसके लिए जो उन्होंने विकसित भारत बनाने का एक जो कार्यक्रम तय किया है, सब इस राष्ट्र के निर्माण में, विकसित भारत के निर्माण में, आत्मनिर्भर भारत के निर्माण में सब एकजुट होने का काम करें. जिन लोगों को नियुक्ति पत्र मिला है, निश्चित तरीके से उनका एक सेलिब्रेशन होगा. घर में लोग खुशी मनाएंगे, दोस्त भी खुशी मनाएंगे. ऐसे में लोग कभी कभी नशे के उसमें चले जाते हैं, नशे की पार्टी शराब की पार्टी देने लगती है. तो शराब से दूर रहना है, नशे से दूर रहना है. अपने को बिल्कुल नशा मुक्त, एल्कोहल फ्री, ड्रग्स फ्री, स्मोक फ्री बना करके रखना है. और इस सेलिब्रेशन को वो जो सेलिब्रेट करेंगे अपने इस नियुक्ति को, उसको भी नशे से दूर रखने का काम करेंगे. नशा मुक्त भारत भी बनाने के इस अभियान में जुड़ने का काम करेंगे. पुनः मैं सबको धन्यवाद देता हूँ, बधाई. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కొరత ఉందని, అందుకే ఎమ్మెల్యేలని నిలుపుకోలేకపోతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 2014లో 21 సీట్లు గెలిచిందని, 2018లో 19 సీట్లు గెలిచిందని తెలిపారు. అంత పెద్ద చరిత్ర ఉన్న పార్టీ గెలిచిన సీట్లలో ఎంతమందిని నిలుపుకుందని, కేవలం 5 మంది మాత్రమే పార్టీలో ఉన్నారని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వైభవం ఉండేదని, వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీలా ఉండేదని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని, ఇప్పుడు బయట నుంచి లీడర్లని తెచ్చుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని అనుకుంటే తాను పార్టీ పెట్టింది ఎందుకని, 2 ఏళ్లుగా కింద మీద పడి పార్టీని ఎందుకు నడపాలని అన్నారు. విలీనం చేయాలనే ఆలోచన ఉంటే 3800 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేస్తానని అన్నారు.
వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ 44 సీట్లలో వైఎస్ఆర్సీపీ ప్రభావం చూపిస్తుందని తేలిందని, ఇది తాను చేసిన సర్వే కాదని, తనకు సంబంధం లేదని అన్నారు. 44 సీట్లలో తన ప్రభావం ఉంటే 5 సీట్లకో 10 సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము. ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన వాడు కేసీఆర్ గారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము 191,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశాం. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నాం. ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరపున ఈ అఫిడవిట్ తయారు చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు. ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు. మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది. ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి అక్రమ బంగారం రవాణా బయటపడింది. ఈసారి అధికారులు 1.5 కిలో బంగారం పట్టుకున్నారు. మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ ప్రయాణికురాల నుండి 1476 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శానిటరీ ప్యాడ్లో అమర్చి తరలిస్తూ నిందితురాలు కస్టమ్స్ అధికారులకి దొరికిపోయింది. పట్టుబడిన బంగారం విలువ 77.40 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై పార్టీ శ్రేణులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. నాడు నేడు అంటూ ధరల పట్టికని ప్రదర్శించారు. 2014 సంవత్సరానికి మునుపు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో ధరల పెరుగుదలపై పోస్టర్ ప్రదర్శించారు. అనంతరం సిలిండర్, పెట్రోల్ క్యాన్లతో మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అల్లారెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ దానికోసం ఆమె కూడా మాకు వచ్చే పెన్షన్లు ఉత్తర్వులు అని చెప్పి ఆ ముసలి వారు కూడా పెన్షన్లు బాగా తీసుకున్నారు. ఇక మా యువకులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు.
ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్ 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. తండ్రికి ఒకటి, కొడుకు ఒకటి. ఇక ఆడపిల్లలు కూడా నడుపుతున్నారు మోటార్ సైకిల్. ఇక పెట్రోల్ ధర పెరిగింది, ఒక పెట్రోల్ తెచ్చి పెట్టిన పెట్రోల్ ధర 60 రూపాయలు 110 రూపాయలు చేసింది. డీజిల్ ధర పెట్రోల్ 70 ఉంటే 110 చేసింది. డీజిల్ 60 ఉంటే 100 రూపాయల పైన అయిపోయింది. వారు కూడా ట్రాక్టర్ల ధర పెంచుతున్నారు, ట్రాన్స్పోర్ట్ లారీల కిరాయి వేస్తున్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఈ 3 కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి, బీజేపీ పార్టీ చేతిలో ఉంటుంది. ఇప్పుడైతే వారు ధర పెంచిన చెప్పి పగ తీసుకున్నారు. మనకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం ఖచ్చితంగా మనం కూడా గ్యాస్ సిలిండర్ మొక్కిపోయి అక్కడ భారతీయ జనతా పార్టీకి మేము పగ తీసుకుంటామని చెప్పిపోయి మన ఓట్లప్పుడు మనకు కారు గుర్తు కాబట్టి మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి మనం ఓటేస్తే ఇక బాబు బిడ్డ ఇక ధర 2 రూపాయలు 12 రూపాయలు 1200 చేస్తావా అని చెప్పి మన పగ నిలుతుందని చెప్పి ఇక అప్పుడు భవిష్యత్తులో మన ధర తగ్గే కూడా అవకాశం మనకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది. మన నిర్మల్లో కూడా మండలాలు, టౌన్లో ఇవాళ టౌన్కు చివరి ఆత్మీయ సమ్మేళనం ఇది. మళ్ళీ తర్వాత ఒకటి మహిళలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. దానికి కొంత సమయం తీసుకున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మనందరం కూడా పార్టీలో సభ్యత్వం ఉండి ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఆత్మీయ సమ్మేళనం అంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగితే బంధువులు వస్తారు, వేరు కాదు. మనందరం కూడా కుటుంబ సభ్యులు, బంధువులం కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనందరం కూడా రావడం జరిగింది. ఈరోజు మనము 4 సంవత్సరాల 5 మాసాల వరకు మనకి ఇప్పటికీ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఏమేమి మన పనులు 9 సంవత్సరాలు జరిగినాయి. జూన్ 2వ తారీఖు నాడు 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం మనం. అంటే 9 ఏళ్ళు అయిపోతుంది, 10వ సంవత్సరంలో సార్ మాకు చిన్న చిన్న రేట్లు కానీ సీసీ రోడ్డు కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కొరకు నిధులు లేవని చెప్పి ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మనకు తొందరగానే మనం పూర్తయ్యే సమయం మన దగ్గరికి వచ్చింది. ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం మనకు లేదు. మనందరూ కూడా మాట్లాడి మరి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనంలో ఇప్పటి వరకు మనము 31 వార్డులు మనం కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో ఒక 11 వరకు వార్డు నెంబర్ సమ్మేళనము మరి జరగబోతుంది. ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీ మార్కొండ రామ గారు అధ్యక్షత వహించి గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని ఈ సమావేశం మేము తీసుకురాలేదు. కేవలము ఆత్మీయ సమ్మేళనంలో అందరం కూడా మాట్లాడుకొని చివరిగా వెళ్ళినప్పుడు మన భోజనం మన జరిగిన కర్ణాటక ఎన్నికలలో ఏం జరిగిందో మీరందరూ కూడా రిజల్ట్ చూసిరు. భారతీయ జనతా పార్టీ ఎంతో విరవిగి మొత్తం భారతదేశంలో మేమే ఉంటాం, భూ ప్రపంచం ఉన్న రోజులు అని చెప్పి విరవిగింది. ప్రజలు తలుచుకుంటే ఇప్పుడు గొడ్డ మాడలేదు. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు.
ఆర్డీఓ మల్లయ్య ఆధ్వర్యంలో గాజుల రామారం దేవేందర్ నగర్లోని ప్రభుత్వ భూమి 342 సర్వే నెంబర్లో వెలిసిన అక్రమ కట్టడాలని 4 జేసీబీలతో కూల్చివేశారు. స్థానికుల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదురు కాకుండా భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. కొడుకు మృతికి తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం నేదునూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్కి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కి చెందిన శారదాతో ఏడాది కిందట వివాహమైంది. కుటుంబ కలహాలతో 7 నెలల క్రిందట భార్య హుస్నాబాద్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి భర్త మనస్తాపానికి గురై భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వారి పెళ్లి రోజు కావడంతో భార్య మరణించిన చోటునే పురుగుల మందు సేవించి శ్యామ్ సుందర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. గ్రామంలో శ్యామ్ సుందర్ అంత్యక్రియలు పూర్తి చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొడుకు మృతిని తట్టుకోలేక అతని తల్లి గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్రకి విశేషమైన ఆదరణ లభిస్తోందని, రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య జోషన్ చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజుల్లో 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల మండలం జాంద్రాపేట హైస్కూల్ నుండి చీరాలలోని ప్రగడ కోటయ్య విగ్రహం వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సంఘీభావ పాదయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకటి మనం గమనిస్తే 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువ నాయకుడు లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ రోజుకి 100 రోజులు కంప్లీట్ అయింది. దగ్గర 1280 కిలోమీటర్లు ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు. అదేవిధంగా 34 మండలాలు కంప్లీట్ అయినాయి, నియోజకవర్గాలు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా 3 జిల్లాలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కర్నూలులో ఉన్నారు. కర్నూలు అయిపోయిన తర్వాత కడప తర్వాత నెల్లూరు తర్వాత ప్రకాశం. ఇంకా 2 నెలల తర్వాత మన జిల్లాలో కూడా పాదయాత్ర లోకేష్ గారికి ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా మనం లోకేష్ గారు చేసే పాదయాత్రకి సంఘీభావంగా ఈరోజు పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తిరుగుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ ఒక చైతన్యంతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన ఇందిరా పార్కులో గంధం చెట్లని దొంగలించడానికి గుర్తు తెలియని దుండగులు విఫల యత్నం చేశారు. ఇటీవల ఇందిరా పార్కులో 10 గంధపు చెట్లని దొంగలించిన నిందితులు పోలీసులకి చిక్కకముందే మరోసారి 8 చెట్లలో ఒక చెట్టు నరికివేయడంతో పాటు 8 చెట్లకి ఘాట్లు పెట్టి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఈ చెట్లను దొంగలించడానికి ప్రయత్నించిన దుండగులకు ఉద్యానవన శాఖ అధికారులు చెక్ పెట్టి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఇందిరా పార్క్ మేనేజర్ భాస్కర్ గాంధీనగర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాబు పేరు చెబితే ఒక్క పథకమైన ప్రజలకి గుర్తుకు రాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగాల భర్తీలో ఎన్నో అవకతవకలు. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కిషోర్ కౌశల్ వెల్లడి. తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం ఛాన్సే లేదు స్పష్టం చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.